హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. పార్వతీదేవి పరమేశ్వరునితో అడిగిన 3 ప్రశ్నలు. 1. ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? 2. ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖాలను అనేది అనుభవించదు? 3. ఏ వస్తువును భర్త అడిగినా భార్య ఇవ్వకూడదు? ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కలవడానికి వెళ్ళింది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కలవడానికి వెళ్ళింది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది: నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి అనేది భూలోకం పైన పడింది. ఒక గ్రామంలో 3 స్త్రీలు ఉండేవారు. వారు 3 కూడా మంచి స్నేహితులు. అందులో 2 స్త్రీలు విధవలై దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒక స్త్రీ తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది: నాకు అర్థం కావట్లేదు ప్రభు. అందువలన నా మనసులో 3 ప్రశ్నలు ఉన్నాయి. మీరు నా మనసులో మెదులుతున్న ఈ 3 ప్రశ్నలకు సమాధానాలను చెప్పి నా మనసును శాంతిపరచండి స్వామి అని అంటుంది పార్వతి. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన మాటలు విని అప్పుడు శివుడు, పార్వతి, నువ్వు నీ 3 ప్రశ్నలను అడుగు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు. నేను నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పూర్తిగా నీ మనసును పూర్తిగా శాంతపరుస్తాను అని అనుకుంటున్నాను అని పరమేశ్వరుడు అంటాడు. పార్వతీదేవి అప్పుడు చెప్పింది: ప్రభు, నా మొదటి ప్రశ్న ఏంటంటే 1. ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? నా రెండో ప్రశ్న, ఎటువంటి స్త్రీకి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం లభించదు? ఇక నా 3వ ప్రశ్న ఏంటంటే, స్వామి, ఏ స్త్రీ తన భర్త అడిగినా కూడా ఈ వస్తువును ఇవ్వదు? అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో, నీకు ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తాను. ఈ విషయాన్ని అని ఈ కథను పూర్తిగా విను పార్వతి. నువ్వు అడిగిన ఈ 3 ప్రశ్నలకు కూడా ఈ కథలోనే సమాధానం దొరుకుతుంది. పార్వతీదేవి చెబుతుంది: మీరు చెబితే నేను కథను ధ్యాస పెట్టి వింటాను. మీరు కథను ప్రారంభించండి. మీరు ఎప్పటి వరకు అయితే కథను చెప్తూ ఉంటారో అప్పటి వరకు ఇక్కడే నా మనసు లగ్నమై ఉంటుంది. ఎక్కడికి దేని మీదకు కూడా నా మనసు వెళ్ళదు. ముందు నీకు ఈ కథను చెప్తాను. 1. సుమంగళి స్త్రీగా ఉండి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుంది. నువ్వు ఎవరైతే సుమంగళి గురించి చెప్పావో ఆమె ఒక రాజుగారి దగ్గర ఒక నౌకరి యొక్క భార్య. ఏ నౌకరికి తన భార్యగా ఉంటుందో ఆ నౌకరికి తన భార్యపై పూర్తి విశ్వాసము, నమ్మకము ఉన్నాయి. తను ప్రతివ్రత అని ఆ రాజుగారి నౌకరు ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుతూనే ఉండేవాడు. తనతో పనిచేసే వాళ్ళ దగ్గర, అందరి దగ్గర తన భార్యను పొగుడుకుంటూ ఉండేవాడు. ఈ విషయం మెల్లిమెల్లిగా రాజుగారి వరకు చేరింది. అప్పుడు రాజుగారు నౌకరిని పిలిచాడు. నువ్వు అందరితోనూ చెప్తున్నావు నీ భార్య ప్రతివ్రత అని. నిజంగా నీ భార్య ప్రతివ్రత? నీకు పూర్తి విశ్వాసం ఉందా? పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి విను. రాజుగారు మాటలు విని నౌకరు అంటున్నాడు: నా భార్య మీద నాకు పూర్తి నమ్మకము ఉంది. నాకు నా భార్య మీద చాలా విశ్వాసం కూడా ఉంది. నా భార్య ప్రతివ్రత అని. అదే సమయంలో రాజుగారి మంత్రి అంటున్నాడు: నేను నీ భార్యతో ప్రతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నీకు ఏ విధమైన శిక్ష వేయవచ్చో చెప్పమని అడుగుతాడు. నువ్వు నా భార్య యొక్క ప్రతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నన్ను ఉరితీయమని చెప్తాడు.
అలాగే రాజుగారిని అడుగుతాడు, ఈ మంత్రి నా భార్య యొక్క ప్రతివ్రత ధర్మాన్ని భంగపరచకపోయినట్లయితే ఇతనికి ఏం శిక్ష పడుతుందో చెప్పమని అడుగుతాడు. అప్పుడు రాజుగారు మంత్రికి కూడా ఉరిశిక్ష పడుతుందని చెప్తాడు. పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతి శ్రద్ధగా విను. అప్పుడు మంత్రి అడుగుతున్నాడు, నేను నీ భార్య దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకురాను? అప్పుడు నువ్వు నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగం చేశావు అని నమ్ముతావు. నువ్వు మా ఇంటికి వెళ్ళి నాకు వివాహ సమయంలో ఒక పెళ్లి కొడుకు ఇస్తారు, అది నా భార్య చాలా భద్రంగా ఉంచింది. నా భార్య దాచి ఉంచిన కత్తి తీసుకొని వచ్చి నాకు చూపించు, అప్పుడు నేను నమ్ముతాను నా భార్య ప్రతివ్రత ధర్మాన్ని నువ్వు పూర్తిగా నష్టపరిచావు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. పార్వతి షరతుకు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి బయలుదేరాడు. తను ఒక వ్యక్తిని కలిశాడు. అక్కడ ఉన్న ఊరిలో ఒక వ్యక్తిని కలిశాడు. అప్పుడు ఆ వ్యక్తి డబ్బులు పట్టణానికి వెళ్ళి అక్కడ ఊరిలో ఉన్న వ్యక్తిని కలిశాడు. అప్పుడు ఆ వ్యక్తి డబ్బుల కోసం ఏ పని కావాలి అంటే ఆ పనులను చేస్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తిని కలిసి మొత్తం జరిగిన విషయమంతా ఆ వ్యక్తితో చెప్పిన తర్వాత, నువ్వు ఏదో విధంగా నువ్వు ఆ స్త్రీతో సంపర్కం జరిగే విధంగా ఏర్పాటు చెయ్యు. అలా చేసినట్లయితే నువ్వు ఎంత ధనం కావాలి అని కోరితే అంత ధనాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. ఆ విధంగా మంత్రి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి అంటున్నాడు, ఆమె గురించి మాత్రం నువ్వు మాట్లాడకు. ఆమె ప్రతివ్రత, ఆమె నీ ముఖం చూడదు. సరే అయితే నువ్వు ఒక మనిషి, నువ్వు తనతో సంపర్కానికి ఏర్పాటు చేయకపోయినట్లయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తెని తీసుకువచ్చి నువ్వు నాకు ఇవ్వు. ఆ స్త్రీకి గుప్తాంగాల దగ్గర ఏదైనా చిహ్నం ఉన్నట్లయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు. నేను నీకు ఏం కోరితే అది ఇస్తాను. ఆ షరతుకి ఆ వ్యక్తి ఒప్పుకొని నేను నీ పనిని తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి నౌకరు ఇంటికి వెళ్ళాడు. తన భార్య దగ్గరకు వెళ్ళి చెప్తున్నాడు, అమ్మా, నేను నీ భర్త స్నేహితుడను. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, రండి, లోపలికి రండి. నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. అందువలన నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఆ విధంగా వ్యక్తికి ఆ పతివ్రత స్త్రీ చాలా గౌరవ మర్యాదలను ఇచ్చింది. తనకేం తెలుసు ఆ వ్యక్తి తనను మోసం చేయడానికి వచ్చాడు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. పార్వతి విను. ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గర 2 రోజుల పాటు ఉండిపోయాడు. ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ ప్రతివ్రత స్త్రీ యొక్క తలుపులు తెరవబోయాడు. ఆ ప్రతివ్రత స్త్రీ చాలా బతిమిలాడింది. అయినా కూడా ఆ వ్యక్తి ఆమె మాటలను వినలేదు. ఆ వ్యక్తి అంటున్నాడు, చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది. నువ్వు కాదనకు. చాలా రోజుల తర్వాత నీపై నాకు ప్రేమ పుట్టింది. ఆ విధంగా చెప్పి ఆ వ్యక్తి ఆమె ముఖం పైన తన చేతులను తన కళ్ళను మూసివేసి తన గుప్త అందాల వద్ద తన తొడల వద్ద ఉన్న పుట్టుమచ్చ ఒకటి ఉంది. ఆ వ్యక్తి ఆ పుట్టుమచ్చను చూశాడు. తను వచ్చిన పని అయిపోయింది. ఆ ప్రతివ్రత స్త్రీ స్నానం చేసిన తర్వాత వంటగదిలోనికి వంట చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆ వ్యక్తి ఆ కత్తిని వాళ్ళ ఇంటిలో నుండి దొంగతనం చేశాడు. అక్కడ నుండి బయటపడి వెళ్ళిపోయాడు. కత్తిని మంత్రికి ఇచ్చాడు. ఆ పతివ్రతకు ఉన్న పుట్టుమచ్చను గురించి కూడా చెప్పాడు. ఆ మంత్రి ఆ కత్తిని తీసుకుని నేరుగా రాజుగారి దర్బారుకు వెళ్ళాడు. రాజా, నేను నౌకరి ఇంట్లో 2 రోజులు ఉన్నాను. ఆమె చేతుల నుండే ఈ కత్తిని తీసుకుని వచ్చాను. ఆ మాటలు విని రాజుగారు దర్బారును ఏర్పాటు చేశారు. నౌకరును పిలిపించారు. ఆ సమయంలో కత్తిని నౌకరుకు చూపించి, రాజుగారి ఆజ్ఞ ప్రకారం, ఈ మంత్రి తెచ్చిన కత్తిని ఆజ్ఞ ప్రకారం
నౌకరికి చూపించారు. తన భార్యకు ఉన్న పుట్టుమచ్చని గురించి కూడా చెప్పాడు. అది వినగానే నౌకరు మంత్రి చెప్పేదంతా నిజమని నమ్మాడు. నా భార్య పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అని అనుకున్నాడు. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి విను. ఆ రాజుగారు ఆ నౌకర్ని ఒక 15 రోజులలో ఉరితీయబోతున్నాడు. అప్పుడు రాజుగారు ఆ నౌకర్ని అడిగాడు, ఏదైనా కోరిక ఉంటే చెప్పమని అడిగాడు. అప్పుడు నౌకరు అన్నాడు, నేను చివరగా ఒకే ఒక్కసారి నా భార్యను కలవాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. రాజుగారు ఆ నౌకరికి తన భార్యను కలవడానికి అంగీకారాన్ని ఇచ్చాడు. నౌకరు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యతో ఇలా అంటాడు, నువ్వు నాకు చాలా ద్రోహాన్ని చేశావు. నేను నీపై విశ్వాసంతో మంత్రితో షరతుకు ఒప్పుకున్నాను. రాజుగారి ఎదురుగా రాజుగారు దర్బారులో నేను చెప్పాను, నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని నష్టం చేసినట్లయితే నన్ను ఉరితీయమని చెప్పాను. నన్ను 15 రోజుల్లో తర్వాత ఉరితీస్తారు. నువ్వు నాకు ద్రోహం చేసి నన్ను బాధ పెట్టావు. నువ్వు నాకు ఏం మంచిని చేయలేదు. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి విను. ఆ నౌకరి భార్య తన భర్తతో జరిగిన విషయమంతా కూడా చెప్పింది. కానీ ఆ నౌకరికి విశ్వాసం కలగలేదు. మళ్ళీ తిరిగి రాజు దర్బారుకి వెళ్ళాడు. ఇక్కడ నౌకరి భార్య ప్రతివత భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. రాజుగారి దర్బారుకి వెళ్ళి రాజుగారి ఎదురుగా తన నాట్యాన్ని చేయడానికి అనుమతి కోరింది. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి విను. ఆ ప్రతివ్రత అయిన స్త్రీ నౌకరి భార్య భగవంతుణ్ణి తలుచుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది. రాజుగారి దగ్గర నాట్యం చేయడానికి ఆజ్ఞనివ్వమని అడుగుతుంది. ఆ నౌకరి భార్య చాలా అందంగా ఉంటుంది. అందువలన ఆ రాజుగారు ఆమె నాట్యం చేయడానికి అంగీకరించారు. మంత్రులు, నౌకర్లు అందరూ కలిసి నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి విను. రాజుగారు, మంత్రులు అందరూ కూడా రాజదర్బారులో కూర్చొని ఉండగా నౌకరి భార్య నాట్యం చేయడం ప్రారంభించింది. రాజుగారికి ఆ స్త్రీ నాట్యం చాలా బాగా నచ్చింది. అప్పుడు రాజుగారు అన్నారు, నువ్వు ఏం అడగాలి అనుకుంటున్నావో అని. నువ్వు ఏం అడిగితే అది నేను నీకు ఇస్తాను అని రాజు చెప్పాడు. అప్పుడు నౌకరి భార్య అంటుంది, ఈ సభలో ఉన్నవారే నా దగ్గర దొంగతనం చేశారు. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. వారికి ఉరి శిక్ష వేయండి. అప్పుడు రాజుగారు అంటున్నారు, సరే, వారికి ఖచ్చితంగా ఉరి శిక్షను వేస్తాను. ఆ దొంగ ఎవరని చెప్పమంటాడు. వారి పేర్లు చెప్పావంటే నేను తప్పకుండా వారికి ఉరి శిక్షను వేస్తాను. నీ మంత్రిగారే దొంగ, అతనిని వెంటనే ఉరితీయమని చెప్పింది. అది విని మంత్రిగారు లేచి వెంటనే అంటున్నారు, నేనెప్పుడు కూడా ఏమీ దొంగతనం చేయలేదు. నేను ఈ రోజు వరకు ఈమె ముఖాన్ని కూడా చూడలేదు. ఈమె దగ్గర ఎలా దొంగతనం చేయగలను అని మంత్రి చెప్పాడు. ఈ రోజు వరకు ఈమె ముఖాన్ని అస్సలు చూడలేదు అని రాజా, ఈ మంత్రికి నేను నీకు తెలియనప్పుడు ఈ మంత్రి ఈ కత్తిని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడు? నేను మీ దగ్గర పనిచేసే నౌకరి భార్యను. మీరు నా నిర్దోషి అయిన నా భర్తకు ఉరివేయాలని అనుకుంటున్నారు. నేను ఇప్పుడు మీకు జరిగిందంతా చెప్తాను. ఈ మంత్రి నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు. గుప్త స్థానంలో ఉన్న పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి మా ఇంట్లో నేను వంట చేస్తూ ఉండగా కత్తిని దొంగలించి ఆ వ్యక్తి మంత్రికి ఇచ్చాడు. మంత్రి గారు పంపించిన ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు, నేను ఆ వ్యక్తి నా భర్త స్నేహితుడు అని చెప్పాడు. అతను మా ఇంటికి అప్పుడే మొదటిసారిగా వచ్చాడు. అందువలనే అతడు ఎవరో నాకు తెలియదు. నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను. మా ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు చేశాను. ఆ విధంగా ఆ పతివ్రత స్త్రీ చెప్పిన మాటలు విని ఆ వ్యక్తిని పిలిపించారు. ఆ వ్యక్తి జరిగిన విషయమంతా కూడా రాజుగారికి చెప్పాడు. అప్పుడు రాజుగారు మంత్రిని ఉరితీయాలని అనుకున్నారు.
చెప్తున్నారు. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి విను. ఈ విధంగా నౌకరి భార్య అయిన పతివ్రత స్త్రీ రాజుగారితో చెప్పింది, నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నాను. ఎప్పుడూ కూడా నా భర్త పేరును కూడా నా నోటి నుంచి పిలవలేదు. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి కథ పూర్తయిపోయింది. నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను విను. నీ మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? ఎవరైతే తన భర్తని పేరు పెట్టి పలుకుతుందో ఆమె సమయానికన్నా ముందే విధవ అవుతుంది. భర్త పేరు నీ పలకడం వలన భర్త ఆయుష్ తగ్గిపోతుంది. సమయం రాకముందే ఆమె విధవ అవుతుంది. దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇది అసలైన విషయం. నువ్వు ఏ 3 స్నేహితుల గురించి మాట్లాడుతున్నావో అందులో 2 విధవ స్త్రీలు, అందులో ఒకరు ఆ సుమంగళి స్త్రీ, అందులో ఒకరే ఈ నౌకరి భార్య. ఈ పతివ్రత స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్త పేరును తన నోటితో ఎప్పుడూ కూడా పలకలేదు. అక్కడ 2 స్త్రీలు విధవలుగా జీవిస్తున్నారు. వారిద్దరూ ఎప్పుడూ కూడా వారి భర్తలను పేరుతో పిలిచేవారు. అందువలనే వారి భర్తల ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. అందువల్లనే ఆ స్త్రీలు సమయానికన్నా ముందే విధవలయ్యారు. ఈరోజు వారు దుఃఖభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందువలనే ఏ స్త్రీ కూడా తన భర్తను పేరు పెట్టి తన నోటి నుంచి ఎప్పుడూ కూడా పిలవకూడదు. ఇక నీ రెండో ప్రశ్న ఏమిటంటే, ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండలేదు? ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా ఏవైనా తీర్థస్థానాలు కానీ ఏదైనా ఉత్సవాలకు కానీ వెళ్తుందో వారి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖమనేదే ఉండదు. అటువంటి స్త్రీ జీవితమంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది. అటువంటి స్త్రీకి భర్త ప్రేమ ఎప్పటికీ కూడా లభించదు. ఇక నువ్వు అడిగిన 3వ ప్రశ్న, ఏ స్త్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వాటిని ఇవ్వదు? అది ఏమిటంటే, ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్తకు శాపనార్థాలను పెట్టకూడదు. ఎవరైతే స్త్రీ భర్తను ఎప్పుడూ తిడుతూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా మంచి చరిత్రను పొందలేదు. అటువంటి స్త్రీ జీవితమంతా ఏడుస్తూనే ఉంటుంది. ఈ స్త్రీకి జీవితంలో సుఖం అనేది రానే రాదు. అటువంటి స్త్రీ సమయానికన్నా ముందే విధవ అవుతుంది. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు విన్న తరువాత పార్వతీదేవి సంతృప్తి చెంది అంటుంది, ఏ స్త్రీ చరిత్ర అయితే బాగుంటుందో, ఏ స్త్రీ అయితే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా భర్తను గౌరవిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ దుఃఖభరితమైన జీవితాన్ని జీవించదు. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా కొలువై ఉంటుంది. అటువంటి స్త్రీలకు ధనధాన్యాలకు లోటు ఉండదు. అటువంటి ఆ ఇంటిని స్వర్గంగా మార్చుతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని గంట సింబల్ని నొక్కండి. మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.